హాయ్ బ్రో. నమస్తే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా జూన్ 12కి వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ విషయంలో ఒక ఇష్యూ అన్నమాట. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, దిల్ రాజు వాళ్ళ తమ్ముడు కావచ్చు, కావాలని థియేటర్స్ ఆపేసి ఈ విధంగా సినిమాని ఆపడానికి చూస్తున్నారు అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనుకోవచ్చు? ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎవరు ఏం చేసినా కూడా జరిగేది జరుగుతుంది. ఖచ్చితంగా బయటకు వస్తుంది, చూస్తారు. ఎంతైనా ట్రై చేసుకోండి, కానీ ఆపేది లేదు. ఎవరేం మాట్లాడినా కూడా ఆయన సినిమా మాత్రం ఎవరికి ఆపేద్దాం లేదంటారు. లేదు, ఖచ్చితంగా ఆ సినిమా ఆపేద్దాం ఒక్కరికే ఉంది. అది కేవలం తన వల్లనే అయింది. తను పోస్ట్పోన్ చేసినా లేదా తను తీయకపోతేనే ఆగుతుందేమో, కానీ అదర్వైజ్ వేరే వాళ్ళు ఆపలేరు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా కదా. సో మరి కలెక్షన్లు కావచ్చు, లేకపోతే ఇక హల్చల్ కావచ్చు, ఎట్లా ఉంటుంది థియేటర్స్ దగ్గర? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో హల్చల్ అయిపోయింది రాజకీయాలు వచ్చినప్పుడే. మరి అదే ఫ్యాన్స్ గిట్లా థియేటర్లోకి వెళ్ళి హిట్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇది నిజమే అనుకోవాలి. ఎందుకోసం? ఎందుకంటే ఇది పాలిటిక్స్ చేస్తున్నారు బ్రో. కాకపోతే ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆపలేరు. అంటే ఇప్పుడు దిల్ రాజు వాళ్ళ తమ్ముడు, సో ఆయన తొడగొట్టి మరి ఖచ్చితంగా సినిమా రాకుండా చేసేస్తాను, బంద్ చేస్తామనే విధంగా ఒక మాట చెప్పాడంట. స్వయంగా జనసేన వ్యక్తి చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా పవన్ కళ్యాణ్ ఆపలేరు. జగన్ వల్లే కాలేదు, ఇంక ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎవరు వచ్చినా, సునామీ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ దాడికి తట్టుకోలేరంటారు. పవన్ కళ్యాణ్ ఒక సునామీ బ్రో. ఇంకా అతను ఆపేది. సో ఖచ్చితంగా సినిమా మాత్రం సూపర్ డూపర్ అంతే. అస్సలు ఆగదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు ఏది ఆగదు. ఖచ్చితంగా వాళ్ళైనా రీఓపెన్ చేపిస్తారు. ఏదో ఒక ధర్నా చేస్తున్నా మొత్తానికి ఓపెన్ అయితే సక్సెస్ పక్కా. అంటే ఇప్పుడు కొంతమంది తొడగొట్టి మరి ఖచ్చితంగా సినిమా ఆడినా కూడా మేము ఫ్లాప్ చేస్తాము, వెళ్ళినా కూడా వెళ్ళనివ్వము అనే విధంగా కొంతమంది అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ ఫ్యాన్స్ ముందు, ఈ ప్రపంచం ముందు ఎవరున్నా కానీ సరే కొట్టబోవడమే, కానీ ఇంకా ఖచ్చితంగా నిలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు ఆయన చూసిన సినిమాలు అన్ని కూడా డిఫరెంట్. ఇది ఒక పీరియాటిక్ డ్రామా లాగా, అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ ఒక జీవిత చరిత్ర లాగా తీస్తున్నారు. సో ఆయన లుక్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మీకు ఎట్లా అనిపిస్తుంది హరిహర వీరమల్లులో? ఇది అంటే ఇది చరిత్ర సంబంధించింది కాబట్టి చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇలా తీయడం. సో చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే అన్న, ఒక మాటలో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అంటే పాలిటిక్స్ చేస్తే బాగుంటుందా ఇప్పుడు ఉన్నట్టు, లేకపోతే సినిమాలు చేస్తే బాగుంటుందా, రెండింటిని మేనేజ్ చేస్తే బాగుంటుందా? రెండింటిని మేనేజ్ చేస్తేనే బాగుంటుంది. రెండింటిని అంటే ఎందుకు? ఇటు ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇటు సినిమాలు ఉండాలి, పొలిటికల్ గా కొంచెం సర్వీస్ ఎక్కువ చేయాలి కాబట్టి పాలిటిక్స్ కూడా ఉండాలి. ఈ లోపల ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఏమో మాకైతే తెలియదు, కానీ హరిహర వీరమల్లు సినిమా ఆపితే మాత్రం సినిమా ఇండస్ట్రీకి పెద్ద లాసు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆడాల్సిందే. మీ ప్రొడ్యూసర్ అసోసియేషన్లో ఏదైనా సమస్యలు ఉంటే సార్ట్అవుట్ చేసుకోండి, అది మా సంబంధం లేదు, అది మీ సమస్య. అది థియేటర్లు మాత్రం రేపు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అన్ని థియేటర్లు ఇవ్వాలి. ఒక్క థియేటర్ ఇవ్వకపోయినా కానీ తీవ్రంగా ఉండిద్ది. ఇప్పుడు వీళ్ళు అంతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళని ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారే, కానీ అదంతా మాకు అనవసరం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఆగితే మాత్రం తీవ్రంగా ఉండిద్ది. అభిమానులు ఊరుకోరు. ఈరోజు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్లస్ డిప్యూటీ సీఎం తర్వాత మొదటి సినిమా హరిహర వీరమల్లు సినిమా కూడా టీజర్ సూపర్ డూపర్ చాలా బాగుంది. సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిద్ది, పాన్ ఇండియా రేంజ్లో చేస్తున్నారు కాబట్టి సినిమా అందరిని అలరించిద్ది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాలని కోరు. అన్న ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఏ ఒక్కసారి కూడా ఇలాంటి ఇష్యూ రాలేదు, థియేటర్స్ బంద్ అని ఎవరు చెప్పలేదు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా, అది కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాతనే వచ్చిన సినిమాకి ఇట్లా చేస్తున్నారంటే కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకముందు పోయిన గవర్నమెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపటానికి చూశారు. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మీద కక్ష కడుతున్నారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి దగ్గరయ్యి ఈరోజు అతను ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద నాయకుడు అయ్యాడు. అందుకని కొంతమంది ఓరవలేక అతని మీద ఈ రకంగా చేస్తున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడాల్సిందే. జూన్ 12 ఆడి. పవన్ కళ్యాణ్ ఆపే మగవాడు ఈ చరిత్రలో ఎవడు పుట్టలేదన్న. ఆయన సినిమాని ఆపేవాడు ఎవడు పుట్టలేదు. ఆయన ప్రేక్షకుల దేవుళ్ళు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా సరే ఆయన్ని రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేము ఎంతకైనా ఖర్చు పెడతాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు అందరి గురించి ఆలోచించే సినిమా థియేటర్లకు ఎందుకు వెళ్ళట్లేదంటే పాప్కార్న్ ప్లస్ పెప్సీ విషయం వల్లే, అక్కడ ఉన్న కాస్ట్ హై ఉందా వల్లే అని చెప్పారు. నిజంగా ఆయన జనాల గురించి ఆలోచించేవాడు కాబట్టి నా వంతు సహకారంగా నేను ఆయనకి పొలిటికల్ హెల్ప్ చేసినట్లే ఉంటుంది. కానీ నేను వ్యక్తిగతంగా నేను ఒక 100 మంది టికెట్లు బుక్ చేసి ఒక 10 మందికి నా ఫ్రెండ్స్కి చెప్పి
బాగున్నా బాగోపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తోనే వెళ్తాను. అన్న ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు తొడగొట్టి మరి ఖచ్చితంగా మేము థియేటర్స్ క్లోజ్ చేయనీయం, సినిమాని ఆడనీయం, ఒకవేళ ఆడినా కూడా మేము ఫ్లాప్ చేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారంట. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే అరిచేతిని అడ్డం పెట్టుకొని సూర్యుడిని ఎవరు ఆపలేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాము. ఇంకా ఏం చెప్తామంటే అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది 100%. మనం పెట్టే టికెట్కి 100% మనకి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది 100% ఉంటుంది. నిజంగా చెప్తున్నా, హరిహర వీరమల్లు అనేది నెక్స్ట్ జనరేషన్కి అప్కమింగ్ మూవీ కావచ్చు, నెక్స్ట్ వచ్చే యూత్కి అదొక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఒక బెస్ట్ మూవీ కావచ్చు. ఎందుకంటే అది తగ్గేది కాదు, పక్కాగా చెప్తున్నా ఇది సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. అది రాసి పెట్టుకోవాలి చరిత్రలో, అంతే. ఓకే అన్న, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్గా చెప్పండి, ఆయన అంటే పాలిటిక్స్లోనే ఉంటే బాగుంటుందా, సినిమాలు చేస్తే బాగుంటుందా, రెండింటిని మేనేజ్ చేస్తే బాగుంటుందా? జోడు గుర్రాల మీద ప్రయాణించే సత్తా ఒక్కడికే ఉందని చిరంజీవి గారు చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సత్తా ఏంటంటే జోడు గుర్రాల మీద కాదు, 3 గుర్రాల మీద కూడా ప్రయాణించే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎవడబ్బా ఆపేది అనేటట్టు ఎవడొచ్చి ఆపినా కానీ వాడిని తొక్కుకుంటూ మరి నెట్టుకుంటూ మరి సినిమా థియేటర్లో పోయేస్తాం. ఇంకోటి ఏంటంటే మనం చేసేది హెల్ప్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఆర్థికంగా, రాజకీయంగా నా ఇంటికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వెళ్తాం. లేదు, మేము చేయలేదు, మీ మీడియా వాళ్ళే కావాలని అలా ట్రోల్ చేశారు అని చెప్పి సత్యనారాయణ గారు జనసేన నాయకుడి మీద, ఒక కార్యకర్త మీద ఎలిగేషన్ ఎత్తారు. సత్యనారాయణ గారు ఏం రెస్పాండ్ అయ్యారు? టు బి ఏ ఒక్క ప్రూఫ్ నాకు చూపియండి, నేను ఒప్పుకుంటా, నా దేవుడు కళ్యాణ్ సారు, అలాంటి వ్యక్తులకి నేను అతని సినిమా ఆపాలని నిరుద్యోగ కానీ నాకు ఒపీనియన్ కానీ లేదు. మీరు కావాలని దిల్ రాజు, తన తమ్ముడు శిరీష్, వీళ్ళు కావాలని నా మీద కుట్ర పొందుతున్నారని చెప్పి టు బి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్వయంగా చెప్పాడు కదా, అంటే గత ఏడాది వీళ్ళందరూ కూడా థియేటర్స్ బంద్ చేద్దామని ఒక సైన్ కూడా చేశారని ఆయన స్వయంగా చెప్పాడు సత్యనారాయణ గారు. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎన్ని అడ్డిప్పుల్లో వేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆగుతుందా? బ్రో ఒకటే చెప్తున్నా, టు బి ఓపెన్, ప్రీవియస్లీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఆపాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఒకటే చెప్తున్నా బ్రో, ఉచితంగా అయినా పోయినసారి ప్రీవియస్ గవర్నమెంట్ ఏముంది, ఎంఆర్ఓలు విఆర్ఓల చేత టికెట్లు 50 రూపాయలకి గవర్నమెంట్ రేటుగా అమ్మిస్తానంది. తీరా ఏమైంది? ఏం కాల. ఆపే మొగాడు లేడు బ్రో, ఆపే మొగాడు లేడు, రాడు. కావాలంటే ఉచితంగా పెట్టి చూపిస్తాం మనం సినిమాలు. రావడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎంతోమంది వస్తారు బ్రో కాంట్రిబ్యూట్ చేయడానికి, అది పెద్ద ఇష్యూ కాదు. ఏ ఒక్క మగాడు కూడా ఆపలేడు సినిమాని. ఖచ్చితంగా సినిమా హిట్ అంటారు. డెఫినెట్లీ బ్రో, ఏ ఒక్క మగాడు కూడా ఆపడానికి రాడు, ముందరికి ధైర్యం లేదు. ఆల్రెడీ కళ్యాణ్ సార్ ముందలే చెప్పారు, సినిమాల గురించి కానీ ఏదైనా హైక్ రేట్స్ కావాలని కానీ ఏదైనా మీకు ఇష్యూ ఉంటే నా దగ్గరికి రండి అని అన్నారు. టు బి ఓపెన్గా ఇచ్చారు. ఓకే, వీళ్ళకి ఏదైనా పార్ట్నర్షిప్, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, టు బి ఓపెన్ కళ్యాణ్ సార్ని వీళ్ళు అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయ్యి సార్ దిస్ ఈజ్ సో అండ్ సో ప్రాబ్లం అని వీళ్ళు కన్సల్ట్ అయితే అప్పుడు దాని మీద మేము ఏదైనా అప్రోచ్ అవుతాం. మన ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు ఏమన్నారు, డైరెక్ట్ ముంబైకి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. డైరెక్ట్ కళ్యాణ్ సార్ టు బి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, టికెట్ రేట్ల కోసం నన్ను కలవడానికైతే మాత్రం ప్రయత్నించమాకండి, మీది ఏదైతే యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉందో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని అన్నారు. మా నాయకుడు అది చాలు, టు బి హార్ట్ అండ్ ఫుల్ఫిల్. ఎవరు ఆపాలనుకున్నా ఆగదు, నా పెద్ద యాక్టర్ కాబట్టి ఆగదు అది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మీరు చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. ఎట్లా ఉంటాయి అన్న సినిమా? సూపర్ ఉంటాయి. సో మరి ఇప్పుడు రాబోయే ఈ సినిమా మీద ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఎక్సలెంట్ ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఆయన పెద్ద యాక్టర్ కాబట్టి మంచిగానే ఉంటుంది. అంటే ఎవరు వచ్చి ఆపినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ఆగదు. ఖచ్చితంగా రికార్డులన్నీ బద్దలు కొడతాయి. ఒక మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ పెద్ద అభిమాని కాబట్టి, అంటే నేను అభిమాని కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్ని, ఓకే, కానీ పెద్ద యాక్టర్ కాబట్టి హిట్ అయిపోతుంది. ఓకే, యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా మీరు పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. అవును. మరి ఆ ప్రెస్ మీట్ పెట్టింది వీడియోలు చూడలేదా? మేమేం ఆపట్లేము, మాకు సంబంధం లేదు. ఆయన మా పెద్దన్న లాంటి అని సురేష్ దిల్లా కూడా చెప్పిండు కదా, అంటే అది కవరింగ్ చేసుకోవడానికి అంటున్నారు. అలా ఏం లేదు. అసలు మమ్మల్ని ఎవడు రా బాబు ఆపేది, మమ్మల్ని ఎవడు ఆపేది, మమ్మల్ని ఆపేది ఒకటి చెప్పు. ఈ డైలాగ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది, ప్రతి ఒక్కడు కొడతాడు. మమ్మల్ని ఎవడు ఆపేది, మమ్మల్ని ఆపే మగాడు ఎవరు లేడు. వాళ్ళు కూడా దిల్రాజ్ చెప్పిండు, అల్లు అరవింద్ గారు కూడా చెప్పారు, ప్రెస్ మీట్కి నేను కూడా వెళ్ళాను.
సో ఆపే ప్రయత్నం అసలు ఇండస్ట్రీలో ఆయన ఆపే ప్రయత్నం మేము చేయలేము, మాకు అంత ధైర్యం లేదని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. ఓకేనా, ఎవరికి మేము పోటీ కాదు, అందరం కలిసి చేసుకోవడం. కాకపోతే చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆపుదామని ఏదో మీటింగ్ పెట్టాము, అది అందరికి సమన్వయం కరెక్ట్గా కాలేకపోయింది. తొందరపడి ఒకటి రిలీజ్ చేయాల్సి వచ్చింది మేము, అది మా మిస్టేక్ అని కూడా ఒప్పుకున్నారు. ఏది థియేటర్లు బంద్ చేస్తున్నామని, ఎందుకంటే వాళ్ళందరూ మీటింగ్ కలిసి పెట్టుకున్నా కానీ డిసిజన్ ఎవరు తీసుకోలేకపోయారు. సో ఇది పెద్దవాళ్ళు రాకపోతే బాగుంటుందని వాళ్ళు ఏం చేశారంటే మిస్టేక్ బంద్ చేస్తున్నామని చెప్పడం మిస్టేక్ జరిగింది అనమాట. ఆ మిస్టేక్ని కూడా సారీ అని ఒప్పుకున్నారు. అయితే బంద్ చేస్తామని అని చెప్పకుండా సో మనతో అవ్వట్లేదు కాబట్టి గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాం, ఇటు రేవంత్ అని అటు పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గారిని కలిసేసి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఆప్షన్ ఉంది వాళ్ళకి, చేసుకోవచ్చు. తొందరపడి అది చేయడం వల్ల వాళ్ళు సార్ కూడా చెప్పేసుకున్నారు. సో ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు వైసీపీ పాలన ఉన్నప్పుడు కూడా సినిమాలు ఆపడానికి ట్రై చేశారు. అంటే ఏ హీరోకు లేని ఈయన సినిమాలకి ఎందుకు ఈ విధంగా అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఆపితే వాళ్ళు వచ్చి మనం అడగడానికి ప్రయత్నిస్తారేమో, ఆ హీరోని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని కొంతమంది ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పవన్ కళ్యాణ్ ఆపేవాడే లేడు. ఆయన ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాడు. అవసరమైతే ఫ్యూచర్లో ఢిల్లీ కేంద్రంలో కూడా కూర్చునే అర్హత సంపాదించిండు. సో 12వ తారీఖు వస్తున్నాడు హరిహర వీరమల్లు. ఖచ్చితంగా ఒక్కొక్కడికి హరిహరాదులు చుక్కలు కనబడతాయి కదా, హరిహరాదులు చూపిస్తాడు ఖచ్చితంగా. హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈసారి ఇండియా స్థాయిలో మన సినిమాలు ఈ మధ్య బాలీవుడ్ దాటి ఏ రేంజ్లో పోయినాయో హరిహర వీరమల్లు కూడా చూపిస్తాడు, తన కల్ట్ ఏంటో చూపిస్తాడు ఖచ్చితంగా.